ఫ్రెండ్స్, మార్చ్ ఎండ్ అవబోతుంది, ఏప్రిల్లోకి ఎంటర్ అవబోతున్నాం. ఈ వీడియోలో మనం ఏప్రిల్లో లాంచ్ అవబోతున్న మొబైల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ డేట్ వైజ్ వస్తా, పక్క కన్ఫర్మ్గా లాంచెస్ గురించి మాట్లాడతా. నేను మోస్ట్లీ అవాయిడ్ చేస్తాను, ఏదైతే స్పెక్యులేటెడ్ ఉంటాయి కదా, రావచ్చు రాకపోవచ్చు అట్లాంటి మోస్ట్లీ అవాయిడ్ చేస్తాను. కొన్ని అయితే అవి కూడా ఉంటాయి. సో ఫస్ట్ అయితే మనం పక్క వచ్చే వాటి గురించి మాట్లాడదాం. ఏప్రిల్ 2వ తారీఖు మొత్తం 3 మొబైల్స్ వస్తున్నాయి. ఒకటి రియల్మీ నుంచి, ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఫోన్ అనమాట, రియల్మీ 16 దీని పేరు. దీనిలో మీరు బ్యాక్ సైడ్ చూసారనుకోండి, డిజైన్ ఐఫోన్ ఎయిర్ డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. చిన్న మిర్రర్ లాగా ఇస్తారు. ఒకటి మిర్రర్ ఏం చేసిద్ది అంటే, మీరు ఏమన్నా బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా ఉపయోగించి ఫోటో ఏమైనా తీయాలనుకుంటే తీసుకోవచ్చు. బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ ఉంటుంది, ఫుల్ హెచ్డీ AMOLED స్క్రీన్ ఉంటుంది, 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఫోన్ ప్రైస్ ఎక్స్పెక్టెడ్ ఏం చెప్పలేం, ఎందుకంటే ఇప్పుడు లాంచ్ అయ్యే ఫోన్స్ ప్రైజెస్ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. చాలా ఎక్కువ ప్రైజెస్ అయితే పెట్టేస్తా ఉన్నారు. ప్రెజెంట్ క్రైసిస్ నడుస్తుంది కదా, ముఖ్యంగా ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా దొరకట్లేదు బ్రాండ్స్ కి, అక్కడ కూడా కొద్ది ప్రాబ్లం అయితే ఉంది. సో ఇది కూడా 25,000 లోపు అనుకుంటున్నాను, మరి చూడాలి ఎంత ప్రైస్ లో దీన్ని తీసుకొని వస్తారు. నెక్స్ట్ రెడ్మీ నోట్ 15 లో ఒక కొత్త మొబైల్ రాబోతుంది. రెడ్మీ నోట్ 15 ఆల్రెడీ లాంచ్ అయిపోయింది, దీనిలో కొత్త ఎడిషన్ ఒకటి వస్తుంది, స్పెషల్ ఎడిషన్ అంట. దీని కలర్ కొద్దిగా రెడ్ ఫినిష్ లో అయితే వస్తుంది, రెడ్ మెరూన్ టైప్ ఫినిష్ లో అయితే వస్తుంది. అండ్ ఇది ఆల్రెడీ లాంచ్ అయిన ఫోన్, దీని స్పెక్స్ ఆల్రెడీ మీకు తెలిసినవే. ఫుల్ హెచ్డీ AMOLED స్క్రీన్ ఉంటుంది, 6 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది, Qualcomm Snapdragon ప్రాసెసర్. బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా, 5520 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. నార్మల్ ఎడిషన్ ఒక 22,000 రూపాయలు ఉంది, స్పెషల్ ఎడిషన్ కాబట్టి ఒక 2,000 ఎక్కువ పెట్టినా కానీ 25,000 రూపాయల లోపు ఈ ఫోన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏప్రిల్ 2వ తారీఖు ఇంకొక ఫోన్ కూడా వస్తుంది వివో నుంచి, వివో V70 FE అని చెప్పేసి రాబోతుంది. అండ్ ఇది కొద్దిగా 30,000 లోపు మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే దీనిలో జైస్ పార్ట్నర్షిప్ ఉండదు, టెలిఫోటో లెన్స్ కూడా ఉండవు. మెయిన్ కెమెరా దీనిలో 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ వస్తారు 32 మెగాపిక్సెల్ కానీ 50 మెగాపిక్సెల్ కానీ కెమెరా అయితే ఉంటుంది. ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7 సిరీస్ ప్రాసెసర్ తో వస్తుంది, అండ్ ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లే ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 7000 mAh బ్యాటరీ ఉంటుంది, IP69 రేటింగ్ తో అయితే రావచ్చు ఈ ఫోన్. అండ్ ఇది 30,000 రూపాయల లోపు వివో నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వివో V70 FE. ఇది కూడా ఏప్రిల్ 2వ తారీఖు లాంచ్ అవుతుంది. ఏప్రిల్ 2వ తారీఖు మొత్తం 3 ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. అండ్ ఇంకొక ఫోన్ ఏప్రిల్ 7వ తారీఖు కన్ఫర్మ్ గా లాంచ్ అయ్యేది OnePlus నుంచి, OnePlus Nord 5 సక్సెసర్, OnePlus Nord 6 అయితే రాబోతుంది. అండ్ సేమ్ లాస్ట్ టైం లాగే ఉంటాయి స్పెక్స్. దీనిలో కూడా ఈసారి టెలిఫోటో లెన్స్ ఉండవు, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఈసారి బ్యాటరీ పెరుగుతుంది, 9000 mAh బ్యాటరీతో అయితే Nord 6 అయితే రావచ్చు, విత్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది, IP68 69K వరకు సపోర్ట్ అయితే ఉంటుంది. 165 రిఫ్రెష్ డిస్ప్లే ఉండొచ్చు దీనిలో కూడా అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. సేమ్ మనం ఏదైతే OnePlus 15R లో చూసామో అదే డిస్ప్లే ఉండొచ్చు దీనిలో కూడా. ప్రాసెసర్ Qualcomm ప్రాసెసర్ ఉంటుంది, Qualcomm Snapdragon 8S Gen 4 ప్రాసెసర్ తో ఈ ఫోన్ అయితే రాబోతుంది. ఈ ఫోన్ ప్రైస్ నార్మల్ గా OnePlus Nord సిరీస్ అంటే 32-33 పెడతారు, Nord 5 అదే ప్రైస్ కి లాంచ్ అయింది. ఇది 35,000 నుంచి 40,000 మధ్యలోకి వెళ్ళిపోవచ్చు ప్రైస్. నెక్స్ట్ ఏప్రిల్ 9వ తారీఖు కన్ఫర్మ్ గా 2 ఫోన్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. AI+ బ్రాండ్ నుంచి. AI+ తెలిసిందేగా మనకి 4,500లో ఫోన్ కూడా తీసుకొచ్చింది బడ్జెట్ లో, లాస్ట్ దసరా సేల్ లో చూస్తే. వీళ్ళు మళ్ళీ 2 ఫోన్స్ తీసుకొని వస్తున్నారు, AI+ Nova 2, AI+ Nova 2 Ultra అని చెప్పేసి. అల్ట్రాకి నార్మల్ మోడల్ కి డిఫరెన్స్ ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ కొద్దిగా పెరుగుతుంది. నార్మల్ మోడల్ లో బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ ఉంటుంది, దీనిలో వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అల్ట్రా మోడల్ లో 2 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోనే వస్తున్నాయి, 2 UniSoC ప్రాసెసర్ తోనే వస్తున్నాయి. UniSoC T8200 ప్రాసెసర్ అయితే ఉండొచ్చు వీటిలో. 2 LCD డిస్ప్లే తోనే వస్తున్నాయి, ఫుల్ హెచ్డీ LCD డిస్ప్లేస్ తోనే వస్తాయి. కెమెరాస్ లో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, రెండిట్లో బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ లో ఉంటుంది. నార్మల్ మోడల్లో వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటే, అల్ట్రా మోడల్లో వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. ఇది ఒక డిఫరెన్స్ ఉంటుంది, అంటే ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ చేంజ్ అయితే అల్ట్రా మోడల్లో, అండ్ బ్యాటరీ కెపాసిటీ ఒక 1000 mAh పెరుగుతుంది. అండ్ వీళ్ళు టీచ్ చేస్తున్న ప్రకారం అయితే అల్ట్రా మోడల్లో ఈ 2 డిఫరెన్సెస్ కాకుండా, కెమెరా బ్యాటరీ కాకుండా కొద్దిగా బ్యాక్ సైడ్ లైట్ ఎఫెక్ట్లు కూడా తీసుకొని వస్తాం. నథింగ్ లైట్ ఎఫెక్ట్ లోనే చూసారా, అవి ఏ ఎఫెక్ట్లు అయితే యాడ్ చేసినట్లయితే కనిపిస్తా ఉన్నాయి, వాటిని కూడా టీచ్ చేస్తా ఉన్నారు. ఈ కొద్దిగా డిఫరెన్స్ అనమాట. దీని ప్రైస్ ఒక 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఎక్కువ ఉండొచ్చు, ఇది 10,000 దగ్గర రావచ్చు. Nova 2 Ultra వచ్చేసరికి అల్ట్రా మోడల్లో 14,000-15,000 దగ్గరికి తీసుకొని రావచ్చు. ఎగ్జాక్ట్ ప్రైజెస్ మనకి ఏప్రిల్ 9వ తారీఖే తెలుస్తాయి. ఇవి కన్ఫర్మ్ గా వచ్చే ఫోన్స్. కొన్ని స్పెక్యులేటెడ్ అంటే మనకి రావచ్చు అని ఇన్ఫర్మేషన్ ఉన్న వాటి గురించి మాట్లాడితే 2 ఫోన్స్ గురించి చెప్తాను, మీకు ఎక్కువ చెప్పను. వివో నుంచి వివో T5 Pro, T4 Pro చాలా మంది ఫేవరెట్ ఫోన్. కెమెరా కోసం 25,000లో నేను కూడా చాలా సార్లు రికమెండ్, చాలా మంది కొన్నారు ఈ ఫోన్ ని. దీని సక్సెసర్ గా T5 Pro అయితే వస్తుంది. ఇది కూడా సేమ్ మీకు 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్, ఒకటి మెయిన్ కెమెరా, ఒక టెలిఫోటో లెన్స్ ఉంటుంది, ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లే ఉంటుంది, 7 Gen 4 ప్రాసెసర్. బ్యాటరీ కెపాసిటీ పెరగబోతుంది, 9000 mAh బ్యాటరీతో రాబోతుంది. T5 Pro 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది, IP69 రేటింగ్ కూడా ఉంటుంది. ప్రైస్ ఈసారి మాత్రం 30,000 దగ్గరికి వెళ్ళిపోవచ్చు. T5 Proది 25,000 26,000 దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయలేము, 30,000 దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి మోటరోలా నుంచి, మోటరోలా S70 సిరీస్ స్టార్ట్ అయింది లాంచ్ అవ్వడం. ఫ్యూజన్ ఆల్రెడీ చూసాం, H70 ఫ్యూజన్. మనం ఇప్పుడు ప్రో మోడల్ కూడా రావచ్చు. ఎవ్రీ మంత్ ఒక ఫోన్ అయితే లాంచ్ చేస్తూ ఉంటారు. H70 Pro కూడా మనం ఏప్రిల్ ఎండ్ లోపు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఫోన్ 1.5 OLED ప్యానల్
కెమెరాలతో వస్తుంది. డైమెన్సిటీ 8400 ప్రాసెసర్. బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ వైడ్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్. ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా. మొత్తం 4 50 మెగాపిక్సెల్ కెమెరాస్. బ్యాటరీ 7000 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. IP6869 రేటింగ్తో రాబోతుంది. ఈ ఫోన్ ప్రైస్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే 35,000 దాకా వెళ్ళొచ్చు. ప్రో వీళ్ళు లాంచ్ చేసేది 30,000 లోపు లాంచ్ చేస్తుంటారు. ఈసారి ప్రైస్ మనం ఆ రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఏ బ్రాండ్ తీసుకొని రావట్లేదు మనం అనుకునే ప్రైజెస్కి అయితే ఫోన్స్. ఇవి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఏప్రిల్లో ఈ మొబైల్స్ అయితే మనం చూడబోతున్నాం. వీటిలో మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీటి మాక్సిమం వీడియోస్ మన ఛానల్ అయితే వస్తూనే ఉంటాయి. ఇక్కడ కాకపోతే ఇన్స్టాగ్రామ్లో అయినా వస్తూనే ఉంటాయి. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అయిపోతే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి ఫాలో అవుతూ ఉండండి. వీడియో నేస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా. అప్పుడు సెలవు. బాయ్.